అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. ఏపీలో అధికారం కూటమిదే అయినప్పటికీ ఢిల్లీలో రాజ్యసభలో వైసీపీ ఎంపీలదే పైచేయి. ఎందుకంటే అక్కడ రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. టీడీపీ జనసేనకి మాత్రం ఒక్క ఎంపీ కూడా రాజ్యసభలో లేరు. పైగా వైసీపీ ఈ 11 మంది ఎంపీలకి పదవీ కాలం కూడా చాలా ఎక్కువగానే ఉంది. కొంతమందికి 2 ఏళ్ల పాటు ఉంటే మరికొంతమందికి 3 ఏళ్ల పాటు పదవీ కాలం ఉంది. అంటే రాబోయే 2 సంవత్సరాలు కూడా వైసీపీ ఈ 11 మంది ఎంపీలదే పైచేయిగా ఉంటుంది. ఈ కూటమికి రాజ్యసభలో అధికారం రావాలంటే మరొక 2 సంవత్సరాలు ఆగాలి. కానీ రాజ్యసభలో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా కూటమి అధికారంలో ఉంది, ప్రభుత్వం నడుపుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఈ కూటమిలో చేరడానికి ఈ కూటమి వైపు చూస్తున్నారు. అటు కూటమి కూడా వారిని కలుపుకోవటానికే అడుగులు వేస్తుంది. అటు అక్కడ ఉన్నటువంటి ఎంపీలకు కూడా ఈ కూటమిలో చేరటం చాలా ముఖ్యం. దేనికి అంటే కొంతమందికి కేసులు, ఇతరత్ర కారణాలు, మరికొంతమందికి వ్యాపార లావాదేవీలు. ఈ కారణాల వల్ల పార్టీ మారటం, అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి మారటం చాలా అవసరం. ఇందులో ఒక 5గురికి మాత్రం రేపు సెప్టెంబర్ ఆఖరిలోగా పార్టీ మారి కూటమిలో చేరుతారు అనేది మనకున్నటువంటి సమాచారం. ఈ 5గురిలో ఒకరు బీజేపీలోకి, మిగిలిన 4 టీడీపీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీని గురించి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక భారతీరెడ్డి నడుపుతున్నటువంటి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. ఏమనంటే రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదని, ఎంపీలని ప్రలోభ పెట్టే పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని, ఒక్కొక్క ఎంపీకి 70 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, అంతేకాకుండా వారు గనక ఏది ఆ 11 మంది ఎంపీలు కనుక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఎలాగో కూటమి అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించేటువంటి హామీ కూడా ఇచ్చారని, అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు జాతీయ స్థాయిలో వైసీపీ పార్టీ యొక్క ప్రాధాన్యతని గుర్తించారని, అందుకనే చంద్రబాబు నాయుడు ఈ కుట్రలు పన్నుతున్నాడని ఈ ఆర్టికల్లో రాశారు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం కుట్రలతోనే మొదలైందని కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుంటే అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిరాయింపులు, జంపింగ్లకి బీజం వేసింది జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన రెడ్డి కాంగ్రెస్ అని ఒక పార్టీని స్థాపించి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు కూడా అవ్వకుండానే ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు కూడా అవ్వకుండానే తన పార్టీని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ కాంగ్రెస్లో కలిపేశారు. ఇది 1978లో అనుకుంటా. తర్వాత 2004లో మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్, టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టో భయపెట్టో వారందరినీ కూడా తన పార్టీలోకి లాక్కున్నారు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని 4గురిని కూడా తన పార్టీలోకి తీసుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను, ఇంకొక 4గురిని లాక్కుంటే అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఫిరాయింపుల గురించి, జంపింగుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే జంపింగ్ల విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి 11 మంది ఎంపీలు కూడా జగన్పై తీవ్రమైనటువంటి కోపం, ద్వేషంతో ఉన్నారు. వారందరూ కూడా ఆ పార్టీని వదిలి ఎప్పుడు బయటికి వద్దామా అనే ఆలోచనతోనే ఉన్నారు ఆ 11 మంది ఎంపీలు. అయితే ఆ 11 మందిలో ఎవరైతే ఆ పార్టీని వీడి కూటమిలో చేరదాం అనుకుంటున్నారో వారు బీజేపీ పెద్దల్ని కలిసినట్టు, వారిని సంప్రదించినట్టుగా సమాచారం ఉంది. వారు బీజేపీ పెద్దలతో మేము పార్టీ వీడతాం, కానీ మా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి మీరు హామీ ఇవ్వాలి,
అప్పుడు మేము ఆ పార్టీ వదిలి మేము కూటమిలోకి వస్తామని వారు అన్నట్లుగా దీనిపై అమిత్ షా స్పందించినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మన చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళింది కారణం కూడా ఇదే అన్నట్టుగా కూడా వార్తలు సమాచారం కూడా ఉంది. అయితే ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడికి అమిత్ షా చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు మీరు వారందరినీ తీసుకుంటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఒకే ఒక్క ఎంపీని మాత్రం తీసుకుంటే క్యాడర్లో మనోభావాలు దెబ్బతింటాయి, మా క్యాడర్ దెబ్బతింటుంది. దేనికంటే ఆ ఒకే ఒక్క ఎంపీ నన్ను నా కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు, కాబట్టి ఆ ఒక్క ఎంపీని తప్ప మిగిలిన ఎవరిని తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియక తన సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో ఈ రకమైనటువంటి ఆర్టికల్ రాసి ఈ యొక్క ప్రచారాన్ని చేస్తున్నాడు. నేరుగా జగన్మోహన్ రెడ్డికి బీజేపీని టార్గెట్ చేసి బీజేపీపై వార్తలు రాసేటువంటి ధైర్యం లేదు. ఒకవేళ అలా రాస్తే ఏమైద్దో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కాబట్టి ఇలాగా చంద్రబాబు నాయుడు టీడీపీ మీద ఇలాంటి ఆర్టికల్ రాయిస్తున్నాడు అనేది ఒక రకమైనటువంటి వాదన.